హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? దేవుని వాక్యంలోని అనేక విషయాలను మనల్ని మనం దిద్దుకోవడానికి, హెచ్చరించబడడానికి, సరిచేసుకోవడానికి ప్రయోజనకరమైన విషయాలను నేర్చుకుంటున్నాం. క్రమం తప్పకుండా ఈ అనుదిన ధ్యానాలను వీక్షించండి. ఇశ్రాయేల్ రాజుల గురించి వరుసగా నేర్చుకుంటున్నాం. ఇవాళ మరొక రాజుల గురించి హెచ్చరించబడదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా బ్రతుకులు ఎంత తాత్కాలికమైనవో, మా జీవితములు ఎంత విలువైనవో మేము గుర్తు చేసుకున్నటకు, ఈ లోకం మాకు శాశ్వతం కాదు, కానీ ఈ లోకంలో మేము జీవించిన జీవితాన్ని బట్టే మరణించిన తరువాత ఉన్న మా జీవితం ఉంటుందని గమనించి నీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు, ఈ లోకములో ఉన్నప్పుడే నీ రాజ్యము కొరకు సిద్ధపడుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఏమనుకుంటున్నారండి మీ జీవితాన్ని గురించి? మన బ్రతుకు దినాలు చాలా భయంకరమైనవే, కానీ మన బ్రతుకులు చాలా విలువైనవి. ప్రభు తన స్వరూపంలో, తన ఆకారంలో మనల్ని చేసుకున్నాడు. ఈ మట్టి ఘటాల్లో ఆయన విలువైన ఆత్మను పెట్టాడు. మన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరడు, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళుతుంది. ఎంతకాలం మనం ఈ లోకంలో జీవించామన్న దానికంటే ఏ విధంగా జీవించామన్నది చాలా ప్రాముఖ్యమైనది. మనకున్నటువంటి అవకాశాలు ఎన్నున్నాయి అనుకోవటం కంటే ఎలా వాడుకున్నాము అన్నది చాలా అవసరమైనది. చాలా విచారకరమైన విషయాలను ఈ రాజుల చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. బయోషాకి దేవుడిచ్చినటువంటి అవకాశాలన్నీ వృధాపరుచుకున్నాడు. 24 సంవత్సరాలు ఇచ్చిన సమయాన్ని వేస్ట్ చేసుకున్నాడు. చివరికి అతడు చంపబడ్డాడు. ఎంత భయంకరమండి. అతని కుమారుడైన ఏలా రాజయ్యాడు. ఏలా రాజైనప్పుడు అతడు 2 సంవత్సరాలే రాజ్యాన్ని ఏలాడు. బట్ ఆ 2 సంవత్సరాలు కూడా అతను సద్వినియోగపరుచుకోవాలి. అంత తొందరగా పాపం పండిందంటారు చూసారా? దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలు ఉపయోగించుకోకపోతే, దేవుడు మన కొరకు ఎన్నో గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ వాటిని తన కొమ్మ మీద కూర్చొని తనే కొట్టుకుంటున్నాడు అంటారు చూడండి. అలా ఉంటుందండి మన బ్రతుకులు. నువ్వు కూర్చున్న కొమ్మనే కొట్టుకుంటే నువ్వే కదా కింద పడేది. కానీ ఈ రోజున చాలామంది వారు ఏం చేస్తున్నారో దాని ప్రతిఫలం అనుభవిస్తారు అన్న సంగతి మర్చిపోతున్నారు. తన తండ్రి యొక్క భయంకరమైన జీవితాన్ని చూసిన వాడు తను రాజైనప్పుడు దేవునికి కోపం పుట్టించిన విషయాలు తనన్నా మానాలి కదా. అబ్బే, అధికారం చేతులకు వస్తే చాలు ఈ మనుషుడు తాగుబోతుగా మారిపోయాడు. యవనస్తుడు. ఎంతమంది యవనస్తులే వాళ్ళ తాగుబోతులుగా ఉన్నారండి. మేము తాగడం ఎంత ఓల్డ్ ఫ్యాషన్. నాటు సారాయి కానీ, బ్రాందీ విస్కీలు కానీ, మేము డ్రగ్స్ చేసుకుంటాం, మేము ఇంపోర్టెడ్ వైన్స్ తాగుతామని కొందరు దాని విషయమే అతిశయిస్తూ ఉన్నారు. ఎంతమంది వాళ్ళ డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు. మన హై స్కూల్స్లో ఉన్న పిల్లలు కూడా డ్రగ్ అడిక్ట్స్ అవుతున్నారని గుర్తుపడుతున్నారండి. ఎంత భయంకరం. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ దేశాల నుంచి మన దేశంలోకి వస్తున్నాయి ఈ స్మగ్లింగ్ ద్వారా. అవి ఎంతగా యవ్వనస్తులను జీవితాలు నాశనం చేస్తున్నాయి. ఒక పక్క ఈనాటి యువత ఈ కాస్మోపాలిటన్ సిటీస్లో డ్రగ్ అడిక్ట్స్గా ఉంటుంటే, ఈవెన్ సిటీసే కాదండి, టౌన్స్లో కూడా ఇప్పుడు ఇది సర్వసాధారణమైపోయింది. అయితే ఇంకా పల్లెటూరుల్లో పేద జనము వారు ఇంకా నాటు సారాయికి, మరి చాలా మత్తు కలుగజేసే కళ్ళు దుకాణాలకి, మరి శరీరాన్ని పాడు చేసేటువంటి మాదక ద్రవ్యాలకు బానిసలైపోవటం అనేది చూస్తూ ఉన్నాం. త్రాగుడు భయంకరమైనదండి. ద్రాక్షరసం ఎర్రగా ఉండగా దాని వైపు చూడొద్దు. అది నేను కట్లపాము వలె కాటేస్తుంది. నన్ను కొట్టినను నాకు దెబ్బలు తగలలేదంటావు. నువ్వు నడి సముద్రంలో పడుకున్నట్టు అనుకుంటావు, నడి రోడ్లో పడుకొని. నీ కన్నులకు అన్నీ విపరీతంగా కనపడతాయి. నువ్వు మతిస్థిమితం లేనివాడిగా ఉంటావు.
నువ్వు తప్పైన నిర్ణయాలు చేస్తావు, నీ విలువను నువ్వు పోగొట్టుకుంటావు అని ద్రాక్షరసాన్ని గురించి బైబిల్లో చాలా సందర్భాల్లో రాయబడింది. ముఖ్యంగా దేని యందు సంతోషం ఉందోనని పరిశీలన చేయడానికి సొలొమోను తాగుబోతుగా మారి ఆ తాగుడు ద్వారా బుద్ధి తెచ్చుకొని రాసినటువంటి సామెతల గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయండి. సామెతలు 23 చదివితే భయంకరమైన పర్యవేక్షణం ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. మద్యముతో మత్తులై ఉండకండి. మత్తులో నీవేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలియదు. ఎలాగో నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. మీ ఇంట్లో ఒక తాగుబోతున్నాడా అని నేను ఏ ఊరు వెళ్ళినా మీటింగ్స్లో అడుగుతుంటాను. చాలామంది చేతులు ఎత్తుతుంటారు. ఇంటికి ఒక తాగుబోతును సాతాను ఉంచినట్లు కనపడుతున్నాడు. ఎందుకంటే ఒక్క తాగుబోతు ఇంట్లో ఉంటే ఇంటి వారందరికీ ఎలా ఉంటుందండి? సంతోషంగా ఉంటుందా? సమాధానం ఉంటుంది కదా. ఎంతమంది ఈ రోజున మద్యముతో తమ శరీరాలను నింపుకొని మనస్సాక్షిని చంపుకొని తమ ఇష్టానుసారంగా జీవిస్తూ తమకు తామే నాశనాన్ని కోరుకుంటున్నారు. ఒక రాజుగా ఉండవలసిన వాడు తాగుబోతైతే ఇక ఏ చట్టాలు తెస్తాడు ఆయన? రాజే తాగితే ఇక ప్రజలందరూ ఎవరి ఇష్టానుసారంగా వారు ఉండరా? అంతకీ దేవుడు 2 సంవత్సరాలు అతనికి అవకాశం ఇచ్చాడు రాజుగా ఉండడానికి. ఈ తాగుబోతులండి ఒక పెగ్గే కదా అని ప్రారంభిస్తారు, ఒక బాటిలే కదా అని ప్రారంభిస్తారు, ఒక టంబ్లర్ ఒక గ్లాసే కదా అంటారు. కానీ ఇది వాళ్ళకట తాగే కొలది ఎక్కువ తాగితే కానీ కిక్కు రాదటండి. ఎవరో ఒక ఆయన అడిగితే చెప్పాను. నేను ఎప్పుడు మద్యాన్ని జోలికి వెళ్లకుండా నేను ఆ ప్రభు నన్ను నా ఈ చిన్న వయసులో నన్ను రక్షించాడు కాబట్టి నాకు అవి తెలియదు. కానీ నేను సేవ చేస్తున్నప్పుడు అనేక మంది తాగుబోతులు వచ్చి వారి హృదయంలో ఉన్న బాధను, వేదనను, వారి అడిక్షన్ని చెప్తున్నప్పుడు ఇంత కఠోరమైన త్రాగుడు జీవితము, ఇంత పర్యవేక్షణాలు, ఇంత హీనమైన పర్యవేక్షణాలకు గురవుతారా అన్నది నేను గుర్తించి ఆశ్చర్యపడుతున్నాను. దేవుని వాక్యములో హెచ్చరించబడుతుంది. తాగుడును, తిండిపోతులు, తాగుబోతులు దరిద్రులవుతారు. ఒక ఇంటిలో ఒక్క తాగుబోతుంటే ఇల్లంతా గొల్లైపోతుందండి. తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు, తన భార్య బిడ్డల్ని పాడు చేస్తున్నాడు. ఒక రాజే తాగుబోతైతే తాను రాజ్యాంగాన్ని, రాజ్యంలో ఉన్న జనులందరినీ నాశనం చేస్తాడు. అందులో యవనస్తుడుగా ఉన్న వీడు తాగుబోతైతే ఆ యవనస్తులందరికీ అదుపు ఆజ్ఞ లేని వారిగా మారిపోరా? ఎవరిని హెచ్చరించే లేని చట్టము తెలియని పరిస్థితుల్లో ఉండిపోరా? ఇవాళ ప్రభుత్వ దుకాణాలు అంటారు మన దేశంలో. మరి ఎందుకు వాటిని ఉంచుతారో? మద్యపానము నిషేధం అంటారు, మళ్ళీ ధూమపానము నిషేధం అంటారు, మళ్ళీ వాటికి ఎక్కువ ట్యాక్సులు వేసి అవి కొనుక్కోవడానికి అనుకూలంగా పెడుతుంటారు. చూడండి, వీటి జోలికి పోవద్దు. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఎవడైనను దేవాలయమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అన్నాడు ప్రభు. దేవుడు పాడు చేయటం అంటే నిన్ను నీవే పాడు చేసుకుంటున్నావు. నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ ఊపిరితిత్తులు పాడైపోతుంది, క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలకు గురైపోతున్నాడు. ఎంత తాగుబోతుగా ఇతడు మారాడంటే, అక్కడ యుద్ధం జరుగుతుంటే రాజు యుద్ధానికి పోవలసింది బదులు ఏం చేశాడో చూడండి. 9వ వచనంలో, తెర్సాలో తన గృహ నిర్వాహకుడకు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా, ఏంటండి, గృహ నిర్వాహకుడి ఇంట, తన ఇంట్లో కూడా కాదు, అక్కడికి పోయాడు. ఈ తాగుబోతులు ఇంట్లో తాగరండి, మళ్ళీ అనేకులతో కలిసి తాగితే వారిని కూడా నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ గృహ నిర్వాహకుడి ఇంట తాగి మత్తుడై ఉండగా ఆ యుద్ధం రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రి అనేవాడు ఇతని మీద కుట్ర చేసి అతన్ని కొట్టి చంపి అతనికి మొదలుగా రాజైపోయాడు. దేవుడు విడిచిపెట్టిన వాడినండి ఎవరు కాపాడలేరు. మత్తులో ఉన్నప్పుడు తిరిగి తను పోరాడలేడు. మత్తులో పడుంటే కుట్ర పన్నినటువంటి ఒక సైన్యాధిపతో లేక ఆ సైన్యంలో ఒక అర్ధభాగం మీద అధికారిగా ఉన్నవాడు
అతన్ని చంపేసి ఇతడు రాజయ్యాడు. వాళ్ళు ఆ బయోషా ఇంకొక ఆయన్ని చంపి రాజైతే ఆ బయోషా కుమారుడు ఏలా తనకిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని పోగొట్టుకొని తాను చంపబడ్డాడండి. ఎంత భయంకరమైన పాయింట్. నీవు దేవుని కాపుదలలో ఉండకపోతే నువ్వు చిన్న బలహీనమైన వారి, నీకంటే తక్కువైన వారికి కూడా నువ్వు చులకనైపోతావు. నీ గౌరవం కావాలి రాజుగా అంటే నువ్వు గౌరవంగా బతకాలి కదా. నీవు ఒక అధికారిగా అందరి మన్ననలు పొందాలంటే నీ అధికార విషయంలో నీవు సమంజసమైన వారిగా ఉండాలి కదా. తండ్రిగా నీవు ఉన్నప్పుడు నీ కుమారుడిని ఘనపరచాలంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలి కదా. ఈ రోజున చూడండి, తండ్రులను తృణీకరిస్తున్నారు బిడ్డలు అంటామే కానీ ఆ తల్లిదండ్రుల ప్రవర్తనలు వారికి ఏ విధమైన ఇంపాక్ట్, మేలు, మంచి నేర్పించేదిగా లేదు. కాబట్టి ఈ రోజున ప్రపంచంలో కుటుంబ వ్యవస్థ చితికిపోతుంది, పాడైపోతుంది. మత్తులో పడి ఉన్నప్పుడు ఇతన్ని జిమ్రీ అనేవాడు పొడిచి చంపేశాడు. తనకు బదులుగా అతడు రాజైపోయాడు. కేవలం 2 సంవత్సరాలు ఈ ఏలా రాజుగా ఉన్నాడు. ఆ 2 సంవత్సరాల్లో తన భవిష్యత్తు అంతా మార్చుకోవచ్చు. అసలు 2 గంటల్లోనే నీ భవిష్యత్తు మార్చుకోవచ్చు అండి. ఇంకా చెప్పాలంటే ఒక్కసారి నువ్వు ప్రభు దగ్గరకు వస్తే తక్షణమే పరిశుద్ధాత్ముడు నీ పట్ల తన కార్యాన్ని జరిగిస్తాడు. కనుక నూతన హృదయాన్ని, నూతన మనసును పొందుకుంటాం. దేవుడిచ్చిన అవకాశాలు మనుషులు ఉపయోగించుకోవటం లేదు. యవ్వన కాలంలోనే తాగుబోతుగా దిక్కుమాలిన చావటం ఇతని ఏలా విషయంలో చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో దేవునికి భయపడదాం. మత్తులమై ఉండకుండా ద్రావక పదార్థాలకి, మద్యానికి బానిసలైన వారు మీ ఇంట్లో ఉంటే దయచేసి చూసి చూడటం ఊరుకోవటం కాదు, నన్నేం చేయమంటావని అనుకోవటం కాదు. దానివలన దేవుని కోపం నీ మీదకు, నీ కుటుంబం మీద కూడా రాకముందే వారి నిమిత్తమై విజ్ఞాపన చేయాలి. ఒక తాగుబోతును ఎవడు మార్చగలడు? ఏ మనిషి మరొక మనిషిని మార్చలేడండి. కానీ యేసు ప్రభు అద్భుతాలు చేసేవాడు. నా చిన్న పరిచర్యలో అనేక మంది భయంకరమైన తాగుబోతులు, తాగి రోడ్ల మీద పడిపోయిన వారిని ప్రభు మార్చాడు. యేసయ్య ప్రేమను వారికి కనబరిచినప్పుడు, సువార్తను వారికి ప్రకటించినప్పుడు, వారి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసి ప్రార్థించినప్పుడు, వారిని వెంటాడి వాక్యములోనికి నడిపించినప్పుడు ఇవాళ వారు కుటుంబాలతో, బిడ్డలతో, మానవులతో రోడ్ల మీద దిక్కుమాలిన స్థితిలో పడుండేవారు ఇవాళ చక్కగా మేడలు, మిద్దెలు కట్టుకోవడం అద్భుతంగా దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాడు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోవలను అని దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. పశ్చాత్తాపడదాం. త్రాగుడుకు బానిసలైన వారు మీ ఇంట్లో ఉంటే ఆ విషయం మాకు తెలియచేయండి. వారి కోసం ప్రత్యేక ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థన చేయండి, దేవుడు వారిని రక్షిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఏలా జీవితము నాయన మాకొక హెచ్చరికగా ఉంటుండగా యవ్వనస్తులకు మరి ముఖ్యంగా త్రాగుడుకు, మత్తు పదార్థాలకు బానిసైన వారికి ఇతని జీవితము నాయన ఒక హెచ్చరికగా ఉన్నట్లు మా జీవితములు నాశనము పోకముందే, తుదకు మాంసము శరీరము క్షీణించిపోయిన తరువాత మూలుగు చూడే బ్రతుకులు బతకకముందే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నిన్ను విడిపించే దేవుడను నేనే, నా రక్తములో నిన్ను కడిగి శుద్ధునిగా చేయదరన్న నీ మాటల యందు విశ్వాసం ఉంచుటకు ఈరోజు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారో, ఎవరెవరి దగ్గర ఇళ్లలో తాగుబోతులు ఉన్నారో, లేక ఎవరు ఏ తాగుబోతు ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని నువ్వు ప్రేమిస్తున్నావని నీ పరిశుద్ధాత్మ ద్వారా వారిని మనోనేత్రాలు తెరిచి పశ్చాత్తాపడి రక్షించబడి నీ సాక్షులవుటకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా మీ ఇంట్లో త్రాగుబోతులు ఉంటే, వారు మారటం లేదనే బాధ వేదన మీలో ఉంటే మీరు ప్రార్థించండి. వారి పేరు, వయస్సు, మాకు కూడా ఊరు మాకు తెలియచేయండి. కాన్ఫిడెన్షియల్గా వారి కొరకు దేవుని సందులో మేము విజ్ఞాపన చేస్తాం. ప్రభు తన కార్యాన్ని తప్పక జరిగిస్తాడు. మీ ప్రార్థన అవసరం 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపించండి అని రోజు చెప్తున్నాను. రోజు కొత్త వారు వింటున్నారు, పంపుతున్నారు కనుక తప్పక పంపండి. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. అద్భుతాలు చేసే ప్రభు మన ప్రభు అని నమ్మి మన జీవితాలు వృధా కాకముందే ఆయన పాదాలు పట్టుకొని దీవించబడదాం. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి వాళ్ళ శుక్రవారం కదండి కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన లింక్ ఇస్తాం. మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక. హల్లెలూయా. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే మే 1వ తారీఖు ఒక ప్రత్యేకమైన గెట్ టుగెదర్ మీటింగ్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒక్క మీటింగ్కి ఖచ్చితంగా మీరు హాజరవుతారని, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకు ప్రార్థించడానికి, దేవుడిచ్చిన సందేశాన్ని మీకు అందించడానికి చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. రండి, ఈ గెట్ టుగెదర్ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సయాన్, ధారావి, ముంబై. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ మెసేజ్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాం. రండి, మీ స్నేహితులతో, బంధువులతో రండి. ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ప్రభు సన్నిధిలో మన వ్యక్తిగత భారముల కొరకు, అనేకుల కొరకు విజ్ఞాపన చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తప్పకొస్తారు కదా.